ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూసి తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. శంకర్ శరణ్యలను వెతుకుతూ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది హరిత. మళ్ళీ అదే అనుభవం. వెనకనే ఎవరో ఉన్నట్టు వెచ్చని శ్వాస తన వెన్నుకు తగులుతుంటే భయంగా వెనక్కి తిరిగి చూసిన హరిత అక్కడ ఉన్నదాన్ని చూసి ఖయ్యమని అరిచి కళ్ళు తిరిగిపడి కింద పడిపోయింది. హరిత అరిచిన అరుపుకి అక్కడికి పరుగున వచ్చింది వసుధ. ఏమైందే అంటూ కూతుర్ని లేపే ప్రయత్నం చేస్తుంది. శంకర్కి కూడా ఆ అరుపు వినపడడంతో మెట్లపై నుండి నిలబడి కూతుర్ని ఆడిస్తున్న వాడల్లా కిందకి కూతుర్ని వదిలి హరిత అరుపు విని హరిత వైపు పరుగున వచ్చాడు. శరణ్య భయంతో ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏమైంది అత్తయ్య అంటూ వచ్చి స్పృహ లేకుండా పడి ఉన్న హరితను చూసి చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్ళి సోఫాలో పడుకోబెట్టాడు. మొహంపై నీళ్లు చల్లేసరికి హరితకి స్పృహ వచ్చింది. వసుధ అమ్మయ్య అనుకుంది. వెంటనే శరణ్య ఏది అని చుట్టూ చూసింది. అక్కడే గోడకు వాలి భయంగా చూస్తున్న శరణ్యని తీసుకొని పూజ గదిలోకి వెళ్ళిపోయి తాయెత్తు కట్టేసింది. చూడు తల్లి, ఇది ఎప్పుడు తీయకు, సరేనా? ఇది నీ చేతికి ఉన్నంతకాలం ఆమె నీ నీడను కూడా తాకలేదు. ఇది అమ్మవారి రక్ష. నీకు ఏమీ కాదు, కానివ్వను. అమ్మమ్మ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కాపాడుకుంటుంది అని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంది. శరణ్యకి వసుతకి చెప్పినది ఏమీ అర్థకాకపోయినా సరే అమ్మమ్మ అంది భయంగా. సరే పద, అమ్మ దగ్గరికి వెళ్దాం అని హాల్లోకి తీసుకెళ్ళింది వసుధ. శంకర్ హరితను వడిలో పడుకోబెట్టుకొని మంచినీళ్లు తాగిస్తున్నాడు. వసుధ కూతుర్ని చూసి ఏమైందే, ఎందుకు పడిపోయావు అని అడిగింది. అమ్మా అది అని ఏదో చెప్పబోయి శరణ్య భయపడుతుంది అని చెప్పకుండా ఆగిపోయింది. ఆ విషయం శంకర్ వసుధలకు అర్థమైంది. సరే తర్వాత చెబుతువు, కానీ ముందు టిఫిన్ తినండి అని వాళ్ళకి టిఫిన్ పట్టుకొచ్చి ఇచ్చింది. హరితకి తినాలని అనిపించలేదు. ఇందాక తనను చూసిన భయంకరమైన ఆకారం ఏంటి? ఎందుకు నన్ను వెంటాడుతుంది? అమ్మ ఎందుకు భయపడుతుంది? దానివల్ల నా చిట్టి తల్లికి ఏమైనా ప్రమాదం ఉందా? అన్నీ తెలుసుకోవాలి అని అనుకుంది. శంకర్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. ఏదో జరుగుతుంది. హరిత ఇలా ఎప్పుడు ప్రవర్తించలేదు. ఏమున్నా తెలుసుకొని తనకి అడ్డుగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉండగా నాన్న మనం ఇంటికి వెళ్ళిపోదామని బెంగగా అడిగింది. సరే తల్లి, నాన్న వాళ్ళు టిఫిన్ తినని అందరం కలిసి మీ ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా అంది వసుధ. హాయ్ అమ్మమ్మ, నువ్వు కూడా మాతో వస్తావా అంటూ ఎగిరి గంతులేస్తూ చప్పట్లు కొడుతూ సంతోషపడుతున్న శరణ్యని చూసి హరిత శంకర్లతో పాటు వసుధకి కూడా ఎంతో సంతోషం కలిగింది. కానీ జరుగుతున్న సంఘటనల వలన కలిగిన భయం వారిని వదిలిపోలేదు. వాళ్ళు టిఫిన్ తినడం పూర్తయిన తర్వాత శంకర్ శరణ్యను ఆడిస్తుంటే హరిత సాయంతో వసుధ పనులన్నీ చక్కబెట్టుకునేసరికి 1.5 గంట సమయం పట్టింది. ఆ సమయంలో శరణ్య దగ్గరే ఉన్న శంకర్కి కూడా ఏదో కొత్తగా అనిపించసాగింది. హరితకు అనిపించినట్లే తనకి కూడా ఎవరో తన వెనుక ఉన్నట్టు, తనను గమనిస్తున్నట్టు అనిపించసాగింది. కానీ శంకర్ చాలా ధైర్యవంతుడు కావడంతో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఈలోగా వాళ్ళు కూడా పని పూర్తి చేసుకొని వచ్చేశారు. ఇంటికి తాళం పెట్టి కూతురు
ఇంటికి వెళ్ళడానికి సర్దుకున్న బ్యాగుతో వారితో కలిసి కారులో పయనం అయింది వసుధ. ఒక నల్లని పొగలాంటి ఆకారం, ఎర్రటి కళ్ళతో వాళ్ళు వెళ్తున్న దిశగా చూస్తూ, వెళ్ళండి వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని వదిలేది లేదు, నాకు కావాల్సింది దక్కించుకోకుండా ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను, ఎన్ని జన్మలు మారినా నాటి పగ మరువను, నిన్ను వదలను అని నెత్తుటి ముద్దలా ఉన్న పిడికిలి బిగించి వికృతంగా నవ్వసాగింది ఒక ప్రేతాత్మ. ఉన్నపడంగా వాతావరణం భయంకరంగా మారిపోయింది. ఒక్కసారిగా నల్లని మబ్బులు సూర్యుని మింగేశాయా అన్నట్టుగా చీకటైపోయింది. ఉరుములు మెరుపులతో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా పెద్దగా వర్షం మొదలైంది. డ్రైవింగ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది శంకర్కి. వసుధకి అర్థమైంది, ఇది ఖచ్చితంగా ఆ పిచాచి పనే. ఆమె బయటకు వచ్చేసింది. కానీ ఎలా? ఇది ఎలా సాధ్యం? కలవాలి, రుద్రయ్యని కలిసి సాయం అడగాలి, ముందు హరితకు జరిగినదంతా చెప్పాలి అనుకుంటూ కూతుర్ని హత్తుకుని కూర్చున్న హరితను చూస్తూ, భయపడకు తల్లి, నిన్ను కాపాడుకోవడానికి నాకు శక్తినిచ్చిన ఆ అమ్మలను గమ్మున అమ్మ దుర్గమ్మే నీకు ఆ శక్తిని ఇస్తుంది. ఆ పిశాచిని, దాని అరాచకాన్ని ఎదిరించే శక్తి నీకు ఇస్తుంది అంటూ రుద్రాక్షమాలను తీసుకొని ఓం శక్తి పరాశక్తి అంటూ అమ్మా కాపాడు అనుకుంటూ జపం చేయడం మొదలుపెట్టింది వసుధ. కాసేపటికి అమ్మ అనుగ్రహంగా చీకట్లు తొలగిపోయి వర్షం కాస్త నెమ్మదించడంతో శంకర్ వేగం పెంచాడు. అలా కాసేపటికి వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటూ లోపలికి వెళ్ళింది వసుధ మనవరాల్ని ఎత్తుకొని. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోకి కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.